10,000 బడ్జెట్ సెగ్మెంట్ లోపల మోటో ఒక మొబైల్ని అయితే లాంచ్ అయితే చేసింది. ఆ మొబైల్ వచ్చేసి మోటో G35. ఇది వితౌట్ కార్డ్ ఆఫర్తోని 9,999 రూపీస్కి అయితే ప్రజెంట్ అవైలబుల్ అయితే ఉంది. ఈ ప్రైస్ రేంజ్ లోపల వచ్చిన లాస్ట్ మొబైల్తో పోల్చినప్పుడు కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, కొన్ని కాంప్రమైజెస్ అయితే ఈ మొబైల్ అయితే చూడొచ్చు. ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మొబైల్ తీసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇప్పటివరకు నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మొబైల్ యొక్క డిజైన్ అండ్ బిల్ట్ క్వాలిటీ గురించి చూసినట్టయితే ఇది 7.79 mm థిక్నెస్ అయితే ఉంటుంది, 185 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. బ్యాక్ చూసినట్టయితే వ్యాగన్ లెదర్ ఫినిష్ తోనైతే వస్తుంది. ఇది చూడడానికి లుకింగ్ అయితే చాలా బాగుంటుంది, ప్రీమియం డిజైన్ లాగానే అయితే ఉంటుంది. మనం చేతిలో పట్టుకొని చూసినప్పుడు ఇది 15-16 వేల ప్రైస్ రేంజ్లో వచ్చే మొబైల్ లాగానైతే ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇంకా సైడ్స్ చూసినట్టయితే ప్లాస్టిక్తోనైతే మేడపై ఉంటాయి. ఫ్రంట్లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇంకా IP52 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ ఉంటుంది అండ్ వాటర్ టచ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది లీఫ్ గ్రీన్, గువా రెడ్ అండ్ మిడ్ నైట్ బ్లాక్ అనేటువంటి 3 కలర్ వేరియంట్లతోనైతే మనకు అవైలబుల్ అయితే ఉంది. డిజైన్ అండ్ బిల్ట్ క్వాలిటీ చూసినట్టయితే పర్లేదు, చాలా బాగా ఉంటుంది. మనకు చూడడానికి అయితే లుకింగ్ అయితే ప్రీమియం మొబైల్ లాగానైతే కనబడుతుంది అండర్ 10,000 ప్రైస్ రేంజ్ లోపల. దీని యొక్క డిస్ప్లే గురించి చూసినట్టయితే ఇది 6.72 ఇంచెస్ IPS LCD డిస్ప్లేతోనైతే వస్తుంది. ఫుల్ HD+ రిజల్యూషన్ ఉంటుంది, 120 Hz రిఫ్రెషర్ రేట్ ఉంటుంది. దీని యొక్క బ్రైట్నెస్ వచ్చేసి 1000 నిట్స్ వరకు అయితే ఉంటుంది. ఇంకా మనము 20% వరకు మనం ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు. పర్లేదు, మనము అవుట్డోర్లో వెళ్ళినప్పుడు కూడా మనకు విజిబిలిటీ అయితే చాలా బాగా ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. ఇంకా ఇందులో HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. లాస్ట్ జనరేషన్తో పోల్చినప్పుడు డిస్ప్లే అయితే ఇంప్రూవ్మెంట్ అయితే అయిందని అయితే చెప్పుకోవచ్చు. రెజల్యూషన్లో కానీ అండ్ బ్రైట్నెస్లో కానీ అండ్ HDR సపోర్ట్లో కానీ ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది. దీని యొక్క ప్రాసెసర్ గురించి చూసినట్టయితే ఇది యూనిసాక్ T760 ప్రాసెసర్తోనైతే వస్తుంది. 6nm బేస్డ్ చిప్ సెట్. లాస్ట్ చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు, ఇందులో కాంప్రమైజ్ అయితే చేశారు. కాకపోతే ఏంటంటే ఈ ప్రాసెసర్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగానే ఉంటాయి. మన డే టు డే టాస్క్లు కానీ లేకుంటే యాప్ యానిమేషన్లో కానీ చాలా బాగుంటుంది. ఇంకా BGM లాంటి గేమ్లు మీరు స్మూత్ నుంచి అల్ట్రా వరకు అయితే ఈజీగా ఆడుకోవచ్చు. దీని బేస్ వేరియంట్ లోపల 4GB ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. స్టోరేజ్ను మనము 1TB వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X ఉంటుంది. స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 2.2 అయితే ఉంటుంది. దీని యొక్క యాంటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 4.7 lakh వరకు అయితే ఉంటుంది. ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు, బాగా ఉంటుంది. ఇంకా దీనిలో మెయిన్ ఏంటంటే ఈ ప్రాసెసర్ మనకు 4K వీడియో రికార్డింగ్ కూడా చేసే కేపబిలిటీ అయితే ఉంటుంది అండ్ ట్రూ 5G సపోర్ట్ను కూడా ఇస్తుంది. ఇంకా కెమెరాల గురించి చూసినట్టయితే ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా ఉంటుంది, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా అయితే ఉంటుంది. దీని ద్వారా మీరు 4K లోపల 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్ జనరేషన్లో చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ కానీ 6S Gen 3 ప్రాసెసర్ కానీ మనకు 4K రికార్డింగ్ కెపాబిలిటీ అయితే లేకుండే, కానీ వీళ్ళు ఈ 4K రికార్డింగ్ కోసమే ఈ చిప్ సెట్ను మార్చినట్టయితే ఉన్నారు. అండ్ ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 16MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది, వైడ్ యాంగిల్ లెన్స్. అండ్ దీని ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. డే లైట్లో అయితే పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుంది అండ్ లో లైట్లో కొంచెం స్ట్రగుల్ అయితే అవుతుంది. కాకపోతే ఏంటంటే డే లైట్ కెమెరాస్ అయితే బాగా వస్తాయి అండ్ వీడియో రికార్డింగ్లో OIS సపోర్ట్ అయితే ఉండదు. వీడియో క్వాలిటీ కూడా డే లైట్లో చాలా బాగా వస్తుంది. అండ్ దీని యొక్క బ్యాటరీ గురించి చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 20 watts ఛార్జర్ సపోర్ట్తోనైతే ఇస్తున్నారు. బాక్స్ లోపల మనకు ఛార్జర్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. 7 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ చూసినట్టయితే Android 14తోనైతే వస్తుంది. 1+2 అప్డేట్స్ అయితే ఇందులో ఇస్తున్నారు. అంటే Android 14 కాబట్టి 15 వరకు అయితే దీన్ని మనం యూజ్ అయితే చేసుకోవచ్చు అండ్ 2 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే దీనిలో వస్తాయి. మోటో UI తోనైతే వస్తుంది. స్టాక్ ఆండ్రాయిడ్, ఇందులో బ్లోట్వేర్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా 12 5G బ్యాండ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా Wi-Fi 5 ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి డాల్బీ అట్మాస్ సపోర్ట్తోనైతే అండ్ ఇంకా 3.5mm ఆడియో జాక్ కూడా ఇందులో అవైలబుల్ అయితే ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటాయి. ఇంకా మిగతా అన్ని సెన్సార్ కూడా దీనిలో ఇచ్చారు. ఇక్కడైతే ఏం స్కిప్ అయితే చేయలేదు. మొత్తానికి అండర్ 10,000 ప్రైస్ రేంజ్ లోపల వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. డిస్ప్లే కానీ డిజైన్ కానీ కెమెరాలు కానీ బ్యాటరీ కానీ అన్ని బాగుంటాయి. ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ మొబైల్ గురించి మీ అభిప్రాయం ఏందో కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.